సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. పరిచయాలు మనిషిని చూసి ఓట్లు వేస్తారన్నారు. పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఎలక్షన్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గ్రామానికి ఎవరు అభివృద్ధి చేస్తారో వారినే ప్రజలు గెలిపించుకుంటారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇల్లందులో పర్యటించారు. ఇల్లందులోని హజ్రత్ నాగుల్ మీరా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు కావడం లేదన్నారు కవిత. ఆ గ్రామస్తులకు ఎవరు ఎప్పుడు సౌకర్యంగా అనిపిస్తారో లేకపోతే వారితో పనిచేయించుకోవడం సులువు అనిపిస్తుందో లేకపోతే కుల మత ఈక్వేషన్లన్నింటినీ చూసుకొని గ్రామాల్లో జరిగే డిస్ట్రిబ్యూషన్, దానికి పోయి కాంగ్రెస్ పార్టీ మేము గెలిచామని బీఆర్ఎస్ పార్టీ మేము గెలిచామని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు. ఏదైతే గుర్తుతో జరుగుతాయో ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయో అవి పార్టీ బలాబలాలను నిర్దేశించేటట్టుగా ఉంటాయి. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటటువంటి ఎప్పుడు కూడా సరైనటువంటి మెజర్ కాదు. అయినప్పటికీ అధికార పక్షం ఒక పక్క, విపక్షం ఒక పక్క ఇద్దరు కూడా మాకొచ్చాయి అని ఎగురుతున్న పరిస్థితి కనబడుతుంది. అల్టిమేట్ గా నేను కోరేది ఒకటి, ఇన్ని రోజులు గ్రామాల్లో అభివృద్ధి ఎందుకు లేదంటే సర్పంచులు లేరు అన్నారు. ఇప్పుడు సర్పంచులు వచ్చారు. ఇప్పుడు అభివృద్ధి జరగకపోతే ప్రజలు తిరగబడే రోజు వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ 2 years అయిపోయింది. నిధులు లేవు, ఊర్లలో కనీసం మోరులు సాఫ్ చేసే వాళ్ళు లేరు, నల్లాలో నీళ్లు రప్పితే పట్టించుకునే వాళ్ళు లేరు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరెన్ని గెలిచామని బాకాలు ఊదడం మానేసి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టండి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద దృష్టి పెట్టండి అని